వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ వెజిటేబుల్ అయిన వంకాయతో ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే వంకాయతో పులుసు చేయబోతున్నాను. ఎప్పుడు వంకాయతో కర్రీ, ఫ్రై, గుత్తొంకాయ అలాంటి రెసిపీస్ కాకుండా ఒక్కసారి ఈ పులుసు రెసిపీని కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సూపర్ రెసిపీ అయిన వంకాయ పులుసును ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పావు కేజీ వరకు వంకాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచాలండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే ఈ చింతపండును నానబెట్టుకోవాలండి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు వేయడం కంపల్సరీ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులను, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నిటిని మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల పులుసు అనేది మనకు వాటర్ కాకుండా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిద్దామండి. ఇవి చల్లారేలోపు మళ్ళీ స్టవ్ వేడించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసిన వంకాయ ముక్కల్ని అన్నిటినీ మంచిగా కలుపుకొని ఒక 3 నిమిషాల వరకు ఆయిల్లోనే మగ్గించుకుందామండి. వంకాయలు అనేవి మనకు త్వరగా ఉడికిపోతాయి కదండి, అందుకనే వీటిని ముందుగానే సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. లేదంటే పులుసుతో పాటే ఫ్రై చేసుకుంటే వంకాయలు అనేవి మెత్తగా ఉడికిపోయి మనకు వంకాయ ముక్కలు అనేవి కనిపించకుండా మొత్తం మ్యాష్ అయిపోతాయండి. అందుకని వీటిని ముందే ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలండి. చూడండి, వంకాయ ముక్కలు కొద్దిగా రంగు మారి సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తుంది కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్లోనే పావు కప్పు వరకు చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అంటే మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఈ ఎండుమిర్చిని కూడా ఆనియన్స్లోనే వేగనివ్వాలండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా వేగాయి కదండి, ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయాయి కదండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 పెద్ద టమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, టమాటోలు ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలాగే మగ్గించుకుందామండి. ఒకసారి టమాటోలు మగ్గాయో లేవో మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాం కదండి, సో ఇప్పుడు ఆ చింతపండుని తీసుకొని దాని నుంచి రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ చింతపండులో కొద్దిగా వాటర్ వేసి ఇంకోసారి చింతపండు రసాన్ని వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ ఒక్కసారి మాత్రమే చింతపండు రసాన్ని వేసుకున్నానండి. తర్వాత పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ చింతపండు రసం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఈ చింతపండు రసం ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నువ్వులు, ధనియాలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, సో వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా పౌడర్గా చేసుకోవాలని. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసి మనకు చింతపండు రసం ఉడికిపోయి ఉంటుందండి, ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు చింతపండు రసం అనేది దగ్గర పడి చిక్కగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని చింతపండు రసంలో కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి.
మీకు ఇక్కడ చింతపండు రసం అనేది బాగా దగ్గర పడితే మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, మనం వంకాయల్ని కూడా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ వంకాయలు కూడా మనకు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఈ చింతపండు రసంలో ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకు వంకాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. టమాటోలు, చింతపండు రసం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనం చేస్తుంది పులుసు రెసిపీ కాబట్టి చివరగా కాడలతో సహా ఇందులో కొత్తిమీరను వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనకు వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన వంకాయ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఈ పులుసు రెసిపీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో మనకి ఈ పులుసు రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెసిపీ రెడీ అండి. ఈ పులుసు వేడి దానికన్నా కొద్దిగా చల్లగా అయిన తర్వాత తీసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, వంకాయతో ఈ పులుసు రెసిపీని చేయడం ఎంత ఈజీయో. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. మనకు మధ్యాహ్నం లంచ్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా ఒక్కసారి ఈ పులుసు రెసిపీని ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. సో ఇంకెందుకు లేట్ అండి, ఈసారి ఇంట్లో వంకాయలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ పులుసును ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.